రేషన్లో మళ్ళీ ఇంకో సమస్య. మేము 40 రూపాయలకు కొంటాం సెంట్రల్ గవర్నమెంట్, కొని ఇస్తాం, కార్డ్ హోల్డర్స్కి ఇస్తాం. 40 రూపాయలు 20 రూపాయలకు అమ్ముకుంటున్నాడు. 20 రూపాయలు మళ్ళీ రీసైక్లింగ్ చేసి మాకు 40 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే నెలకు 20,000 కోట్లు. ఎందుకు పోతారు బిడ్డలు? ఎందుకు పోతారు దుబాయ్లో పోయి ఉద్యోగాలు లేక? ఎందుకు పోతారు ఖతార్లో పోయి అరబ్బుల్లో తిట్లు తింటందుకు? ఎందుకు పోతారు సౌదీలో తంగం తింటందుకు? ఎందుకు డొనాల్డ్ ట్రంప్తో తిట్లు తింటారు బ్లడ్ ఇండియన్స్ అని? ఇక్కడ ఉన్నది సమస్యలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఒక రేషన్ కార్డు చెప్పిన నేను, ఎందుకంటే దేంట్లో కంట్రోల్ చేసినా ఇంకోటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మేజర్ డిపార్ట్మెంట్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు నేను ఎమ్మెల్యే చెప్తున్నా, రైతులను సరైన సమయంలో ఏ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పక్కన పెట్టండి పార్టీలన్నీ, వాటిలో వచ్చినాక 2 నెలలకు కాంటలు పెడతారు. రైతు రోడ్డు మీదనే ఉండాలి. కొద్దిగా ఎక్కువ పెడితే లోక శాతం పెరుగుతుంది, కొద్ది వర్షం పడితేనేమో మొలకలు ఎదుగుతాయి. మళ్ళీ ఇవి ఏం చేస్తాం మేము? ప్రభుత్వం కొని 2,400 కొని వాడికి రైస్ మిల్లర్కి 1,800 అమ్ముతాం. ఇప్పుడు మేజ్, చిన్న ఉదాహరణ మేజ్ మొక్కజొన్న మొన్న 1 మంత్ బ్యాక్ సరే సార్ ముఖ్యమంత్రికి నేను చెప్పాను, ఆయన ఆర్డర్స్ ఇచ్చాడు. ఆర్డర్స్ ఇంప్లిమెంటేషన్ లేట్. ఎవరికి ఏం చేశారు? రైతులు తట్టుకోలేక ఈ 2,400 మొక్కజొన్న 1,800కి అమ్ముకున్నాడు. మేము మళ్ళీ 15 రోజుల తర్వాత కాంట్రాక్ట్ పెడతాం కదా, ఈ ఎవడైతే మధ్య దళారు ఉంటాడో మళ్ళీ మాకు 2,400 అమ్ముతాడు. ఎక్కడెక్కడ 100 కోట్లు 1000 కోట్లు. అందుకోసం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒకటి ఏం చేశాడంటే, ఒక ప్రాబ్లం వస్తుంది రేషన్ కార్డుదని, నేను అసెంబ్లీలో కూడా మెచ్చుకున్నాను. రేషన్ కార్డు వేరు, హెల్త్ కార్డు వేరే చేద్దామన్నాడు. కానీ ఆయన పాపం ఆయన సాగం చేయలేదు. అంటే ఇట్లా వేలాది కోట్లు, లక్షలాది కోట్ల డబ్బు దుర్వినియోగం అవుతుంది దేశంలో. 3 లక్షల కోట్ల బడ్జెట్ మా రాష్ట్రం, 3 లక్షల కోట్ల బడ్జెట్. అంటే నేనేమంటే అవినీతి ప్రాజెక్టులు లక్షల కోట్లు. అంటే ఒక అధికారి, నేను మొన్న గౌరవనీయ ముఖ్యమంత్రితో అన్నాను, మీకు నిజాలు తెలిస్తే రేపు విదేశాల్లో కూడా ఎట్లా బతకాలో తెలుస్తుంది. ఈ దేశం మేము కొట్టుకోలేదు. ఎంత దుబాయ్ ఎంత, సింగపూర్ ఎంత, కింద. ఇప్పుడు బాబిలోన్ అనే రెస్టారెంట్ అయింది 75 కోట్లతో. చూడండి, అమెరికాలో కూడా ఉన్నది రెస్టారెంట్. ఇక్కడ నానాగ్రామ్ మూడలో మొన్న రీసెంట్ స్టార్ట్ చేశారు 1 మంత్ బ్యాక్ బాబిలోన్ రెస్టారెంట్. ఇంటీరియర్ 75 కోట్లు. ఈ దేశం బాగుంది, అవినీతిమయం ఎక్కువైపోయింది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, నేను చెప్పేది పోతాను, ఇవన్నీ పెట్టండి, అవన్నీ అతను కాదు. అవినీతి కంట్రోల్ చేస్తే మీకు అవకాశాలు ఉంటాయనే చెప్పడం ప్లాన్. అవన్నీ బుక్కులన్నీ మీరు చదువుతారు. నేనేమంటున్నా అంటే, ఒక్కసారి ఇది ఎట్లా కంట్రోల్ చేయాలని చేస్తే, మొన్న ఒక అధికారి ఇట్లా 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చాం 60 ఏళ్ళ తర్వాత. 60 ఏళ్ళ తర్వాత ఒక అధికారి ఇట్లా సార్ లాగా 61కి 65 వరకు 5 సంవత్సరాల్లో ఇట్లా 2,000 కోట్లు దొరికింది. అదే నిరుద్యోగులు అన్నపూర్ణ క్యాంటీన్, ఇప్పుడు ఇందిరా క్యాంటీన్ పేరు మార్చారు, 5 రూపాయలు అన్నం క్యూలు కడుతున్నారు ఎంబీఏ చేసి. చదువుకున్న వాడికి ఉద్యోగం లేదు. ఇవన్నీ ప్రభుత్వాలలో ఆలోచన. ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు రండి, రాజకీయాలకు వస్తే రాజకీయ ప్రక్షాళన చేయొచ్చు. ఇది ఇప్పుడు నేనున్నాను, గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి చెప్పాను. ఆ రోజు కూడా ఈ అడ్వైజరీ కమిటీ నా వల్ల వచ్చింది. ముఖ్యమంత్రి ఆ రోజు ప్రశాంతంగా నేను మాట్లాడినంతసేపు ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆ రోజు స్పీచ్లో కూడా చెప్పాను, ఖమ్మం జిల్లా వాళ్ళకు, నల్గొండ జిల్లా వాళ్ళకు ఈ వలసల ఏ వలసలను ఉండొచ్చు కానీ గల్పు వలసలు లేవని చెప్పిన. మీరు అసెంబ్లీ స్పీచ్ మళ్ళీ ఒకసారి వినొచ్చు. ఎవరు లేకపోతే కూడా నేను కూర్చోమని చెప్పాను వైబుల్ మినిస్టర్, మీకు వలసలు ఉన్నాయి కానీ ఈ వలసలు లేవు. తర్వాత ముఖ్యమంత్రి గారికి వేరే ప్రోగ్రామ్ ఉన్నా మీరు వీడియో చూడండి, అని అట్లనే కూర్చున్నాడు. ఇటు కేటీఆర్ అటు విన్న తర్వాత ఆది శ్రీనివాస్ అని నిమ్మలవాడ ఎమ్మెల్యే ఉంటాడు. లోపలికి పోయి రాకేష్ అంతా బాధపడుతున్నాడు, ఇంత తీవ్రంగా ఉంది ఆ సమస్య. నిజంగా ఆయన నిజామాబాద్ కరీంనగర్లో ఉంటేనేమో తెలిసేది. పాపం చెప్పగానే మేమేదో చెప్పినాం, నాకు తెలిసిన సలహాలు చెప్పినాం. అదే అడ్వైజర్ కమిటీ పెట్టి 5 లక్షల రూపాయలు డిసైడ్ చేసాడు. అది కూడా గ్రేటే ముఖ్యమంత్రి గారు ఏంటంటే. మళ్ళీ ఒకటి ఇంకోటి పెట్టాను కండిషను, ఇక ముందు కావాల్సినవి కూడా గల్ఫ్లో మెయిన్ ప్రధానంగా మీరు అందరూ ఈ ఎవరైతే జీసీసీ ఉందో ఈ జీసీసీకి ఒక యునైటెడ్ అసోసియేషన్ కదండి.
నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, యునైటెడ్ అసోసియేషన్ అంటే అన్ని అసోసియేషన్ ఖతార్కి ఒకటి అని అయిన తర్వాత గల్ఫ్లో ఉన్న ప్రతి నెంబర్ అందులో ఎన్రోల్ అయ్యేటట్టు చూడండి. ఏం ఫీజు లేకుండా మళ్ళీ ఫీజులు మనం పెట్టకండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక్క రూపాయి మాత్రమే ఇవ్వండి. నాకు చాయ్ తాగుతారా తాగరా ఒక్క రూపాయితో ప్రతి సమస్య మ్యాక్సిమం సాల్వ్ అవుతుంది. అంటే ఇట్లాంటి మేము రోజు 100 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే ఏజెంట్ వ్యవస్థ ఈ గల్ఫ్లో ఏ చట్టం ఏం చేయాలని. ఇప్పుడు మా దగ్గర పూలు ఉంది 6 కోట్లు, ఇక్కడ పక్కన దానికప్పుడు ఒకటి 18 కోట్లు. ఇది ప్రధాన సమస్య ఉంది. ఎవడో గల్ఫ్ కార్మికుడు మంత్రి కావాలో హోం మంత్రి అయితే సెట్ అవుతారు కొడుకులు. ఆడ ముందే పేదరికం, మళ్ళీ ఏజెంట్ల దగ్గర పోవాలా 1,00,000, 5 లక్షలు, 6 లక్షలు ఇవ్వడం. ఆ ఏజెంట్ ఏం కాదు. సిఐ ఫోన్ చేస్తాను, ఏం చెప్తాడు? 30,000 ఇచ్చేస్తాడు, అయిపోయాడు. అది అంటే వ్యవస్థ ఇట్లా కొద్దిగా ఈ వ్యవస్థను కంట్రోల్ చేయాలా, అది కదా. రెండోదిగా గల్ఫ్లో మాత్రం తెలంగాణ పవన్ కట్టాల్సింది. సౌదీ కావచ్చు, దుబాయ్ కావచ్చు, అది నేను ఆల్రెడీ ప్రణాళిక కూడా ఇచ్చాను. వీళ్ళకి కూడా చాలాసార్లు డిస్కషన్ చేశాను. నేను ఎమ్మెల్యే కాకముందు కూడా మేము డిస్కషన్ చేశాం గల్ఫ్ సమస్య. ఈరోజు ఎమ్మెల్యేగా ఒక పవర్ బాగా వచ్చింది వాయిస్. నేనేమంటున్నానంటే గల్ఫ్లో ప్రధాన సమస్యలు ఏంటంటే మేము చూసాం. ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్, లీగల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ మేజర్గా. ఇవన్నిటికి తెలంగాణ పవన్ కట్టి మనం అక్కడ ఒక డార్మిటరీ కావచ్చు, ఏదైతే ఇమిగ్రేషన్ ఒక 15 రోజులు మన అవుట్ పాస్పోర్ట్ అవన్నీ తయారు చేసే వరకు ఎవరి దగ్గర ఉండకుండా అక్కడ చిన్న డార్మిటరీ మెస్. రెండోది ఒకటి అవుట్ క్లినిక్. ఇద్దరు జనరల్ మెడిసిన్ చదివిన అపాయింట్ చేస్తాం. అతను బోలే డబ్బు ఉంది. హైదరాబాద్లో 3 లక్షల కోట్లు వాడైంది. అందరు లేదంటారు. ఎందుకు లేదు డబ్బు? నిన్ననే 12,000 కోట్లు 19,000 కోట్లు పెంచడం, నిన్న కల్పకుర్తి పెంచడం, నిన్ననే ఇష్టం ఇవన్నీ ఉన్నాయి. గల్ఫ్కి వేయడానికి డబ్బు తక్కువ లేదు. కానీ సరైన విధానంలో నచ్చ చెప్పాలి ముఖ్యమంత్రి గారికి, సరైన మంత్రులు. గల్ఫ్ భవన్లో ఉంటే చాలా సమస్యలు తీరుతాయి. ఒకటి బాగా ప్రాబ్లం, చిన్న చిన్న కేసులకు లీగల్ ప్రాబ్లమ్స్ పే చేస్తారు. మీరు చాలామంది ఇన్వాల్వ్ అవుతున్నారు. నాకు అందరు టచ్లో ఉన్న వాళ్ళు దుబాయ్, ఖత్తర్, సౌదీ అంతా. కానీ తనకు అంటే ఒక గవర్నమెంట్ అథెంటిక్ ఒక బిల్డింగ్ ఉంటే ఒక 5 minutes, ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్లో అన్నింటి లీజ్కి ఇస్తున్నారు ల్యాండ్స్. మనం గల్ఫ్ భవన్ ఎట్లా తెలంగాణ భవన్ కట్టుకుంటాం, అక్కడ లీగల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా చిన్న కేసులో జైల్లో ఉన్నాడు, గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటాడు, పోయి అక్కడ ఉన్న ఎంబసీని కోఆర్డినేట్ చేసుకొని లాయర్ని కన్సల్ట్ చేసి తొందరగా బయటకు తీసుకురావడం, తొందరగా ఇంటి అయ్యాడు. రెండోది నేను కన్నా మా ప్రభుత్వంలో మేనిఫెస్టోలో కూడా పెట్టమన్నాను. మా ప్రభుత్వం రాలేదు కానీ గల్ఫ్ కార్మికులకు కూడా రిటర్న్ టికెట్ ఇవ్వండి 1 yearకి ఒకసారి అని. ఇది ఎందుకంటే చాలామంది ఆ 15-20 వేల రూపాయలు కూడా రాలేకపోతున్నారు, కొందరు కావాలని. మీరు చిన్న ఉదాహరణ చెప్తున్న ఫ్లైట్లు అంటే గల్ఫ్ ఫ్లైట్స్ ఎన్ని గంటలకు ఉంటాయి? 3 గంటలు 4 గంటలకు ఉంటాయి. సింగపూర్, మలేషియా ఏమో 12-1 గంటలకు ఉంటాయి. మీరు ఒకటి గమనించండి, మనం ఫ్లైట్ 2 గంటలకు ఎక్కుతాం. ఎక్కగానే వాళ్ళు వచ్చి ఏర్ హోస్టెస్ సర్వ్ చేస్తాను 3 గంటలకు ఫ్రీగా తింటాం. ఆ 3 గంటలకు తినద్దు, ఆయన కానీ లేచి తింటాం. అదే వాడు ఫ్లైట్ దుబాయ్ ఇంకేదో ఉంటాయి బడ్జెట్ ఎయిర్లైన్స్, వాడు లేపుతాడు 12 గంటలకు లేపినా అద్దట, ఎందుకంటే అది పేమెంట్ చేయాలి. కాబట్టి నేను అప్పుడు మా వివేకానంద ఇప్పుడు మంత్రి అయ్యిండు, వివేకానంద మా మేనిఫెస్టో కమిటీ కూడా చెప్పిన గల్ఫ్ కార్మికులకు రిటర్న్ టికెట్ ఇవ్వాలా 1 yearకి ఒకసారి. ఒక 1 year కంపెనీ ఇస్తుంది, 2 years అయితే 1 yearకి మేము ఇస్తే వాడు ఏదో ఒకసారి 10 రోజులకి నచ్చిపోతాడు. తల్లిని చూడదు, అందుకో బిడ్డలు ఫ్రీగా వస్తుంది కదండి. ఫ్రీగా అయితే రావాలనిపిస్తుంది. డబ్బులు అంటే 2 నెలల జీతం వేస్ట్ ఎందుకు అనిపిస్తుంది. ఏదైతే వాడు సమాజంలో ఉండాల్సిన పిల్లలతో ప్రేమ, భార్యతో ప్రేమ, తల్లిదండ్రులతో గడిపే సమయాన్ని మనం కొద్దిగా పొడిగించవచ్చు. రైతు బంధని సంవత్సరానికి 18,000 కోట్లు ఇస్తున్నాం. దాంట్లో ఏం కాదు మాకు, దాంట్లో ఒక 1,000 కోట్లతో మొత్తం తెలంగాణలో ఉన్న కొద్దిగా లిమిట్స్ పెట్టుకొని లేబర్స్ అందరికీ కూడా ఇయర్లో ఒక టికెట్స్ తీసుకురావచ్చు. ఇప్పుడు అన్నట్లేదు ఆంధ్రాలో ఇన్సూరెన్స్ అన్ని గవర్నమెంట్ కట్టేటట్లు మనం ప్రయత్నం చేయాలి. అక్కడ కానీ ఇక్కడ కానీ ఏది చాలా మారిపోతుంది ప్రపంచం. ముఖ్యంగా అవకాశాలు భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి. గల్ఫ్లో పోతున్నా 1,200 దిరామ్స్ ఇస్తున్నారు లేబర్. ఫుడ్ బిడ్డ 400 పోతుంది, 600 మిగులుతుంది. మా అంకాపూర్లో మొక్కజొన్న కంకులు అమ్ముకుంటారు కొంతమంది, నెలకు 50,000 వస్తున్నాయి మొక్కజొన్న కంకులు అమ్ముకుంటారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేయాలి ఇక్కడ. హైదరాబాద్ కూడా ఈరోజు చాలా బ్రహ్మాండమైన భారతదేశంలో నెంబర్ 1 సిటీ కాబోతుంది. ఇక్కడ మీరు కూడా ఎందుకంటే అక్కడ ఉన్న ఎన్ఆర్ఎస్ చెప్పండి, మాకు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వల్ల 50 లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది. ఎవ్రీడే 600 ఫ్లైట్లు టేకప్ అవుతుంది. 600 ఫ్లైట్లు ఎవ్రీడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెలకు 10 లక్షల మంది సాఫ్ట్వేర్ మీద. ఇప్పుడు 4th సిటీ అంటే ఈ వైపు హైదరాబాద్ మినీ ఇండియా టాప్ అవుతుంది ఇండియాలో.
కాబట్టి అవకాశాలన్నీ ఇక్కడ పెంచుకోండి హైదరాబాద్లో. వీలున్న వాళ్ళు మీరు ఇక్కడ కూడా అవసరం ఉండదు. మీ ఎంటర్ప్రైనర్స్ ఎవరైనా ఉంటే విదేశాలలో కూడా మీరు ఎక్స్పోజర్స్ పెట్టుండ్రి. ఎక్కడెక్కడో విదేశాల్లో బతికే బదులు ఏ దేశం కూడా శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు చాలా మార్పులు వస్తున్నాయి ప్రపంచంలో. అన్నిటికన్నా ఎక్కువ తీవ్రమైన ప్రమాదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. మీరు చేసే పని అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. కాబట్టి మీకు ఏదన్నా భారత ప్రభుత్వం కూడా ఏదైతే ఈ ఇమిగ్రెంట్స్లో ఏదైతే మనకు కావాల్సినవి చెప్పమన్నప్పుడు చెప్పడం మన బాధ్యత. మనం చెప్పకుండా అన్ని ప్రభుత్వమే చేయాలంటే చేయలేదు. ఏమేమి సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నారు అవి చేసి మీ ద్వారా మీరు ప్రాక్టికల్గా ఫిజికల్గా కంట్రీలో ఉన్నారు, మీరు అడ్వకేట్స్గా మీరు ఫేస్ చేస్తున్నారు, మీకు మంచి అవగాహన ఉంటుంది. మోరల్గా గ్రాఫిక్గా చెప్పగలుగుతాం తప్ప మేము ఎందుకు చెప్తున్నామంటే తెలంగాణ ఈజ్ బంగారు కొండ, అది చెప్తున్నాం. తెలంగాణను చూసి గర్వపడండి, తెలంగాణను చూసి నిష్టపడండి, తెలంగాణను ప్రేమించడం నేర్చుకోండి. తెలంగాణ భవిష్యత్తులో బాగా ప్రపంచంలో నెంబర్ 1 సిటీ అవుతుంది. ఇంకా మాకు అవకాశం ఉంటే మాలాంటి ఫ్యూచర్లో ఉత్తరంలో కూడా ఒక ఎయిర్పోర్ట్ కడతాము. దీన్ని మొత్తం టోటల్గా డెవలప్మెంట్ స్టేట్లో తీసుకెళ్తాము. మీరు హైదరాబాద్లో మాత్రం చాలా మంచి అవకాశాలని చిన్న చిన్న జీతాలకు అక్కడ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని కూడా అవేర్నెస్ చేయండి. ఇక్కడ మీలాంటి వాళ్ళు వచ్చి కొన్ని ఇండస్ట్రీ పెట్టడానికి ప్రయత్నం చేయండి. చాలామంది పెడుతున్నారు ఇక్కడ. మేము కూడా ఇక్కడ పెట్టే కోటీశ్వరం కాబట్టి ఎమ్మెల్యే అయినాం. లేకపోతే గల్పు జీతంతో 500 ఉండప్పుడు నాకు జీతం దాని ఎమ్మెల్యే అయ్యేది పార్టీ. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ అమ్యూనిటీ చేయడానికి ఒకవేళ అవసరం ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాకున్న పరిచయాలతో అక్కడున్న ప్రభుత్వం మాదే కాబట్టి వీలైనంత మట్టుకు ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద మీకు ఏదైనా సమస్యలు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మంచిగా రెస్పాండ్ అవుతాడు. అడిగేవాడు మాత్రం లేడు. ఆయన చెప్తే ఈ 1000 కోట్లు 100% గల్ఫ్ ఫండ్స్ ఏదైతే నేను కూడా ఇప్పుడు సమావేశాలను నేను మాట్లాడతాను. కంపల్సరీ ఈసారి మీరు అడ్వైజరీ కమిటీ వీలైతే అసెంబ్లీకి రండి. మీకు ఏదైనా ఇబ్బంది అవుతుంది భయం అనుకుంటే నేనే మాట్లాడతాను. అంటే మీరు పార్టీలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, పార్టీ పరంగా కొన్ని మాట్లాడాలంటే అన్నీ తెలిసి కూడా ఎందుకు వచ్చినట్టు. కాబట్టి ఒక ఇద్దరు రండి, నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. ఒక 1000 కోట్లు ఏదైతే గల్ఫ్, నేను ఇప్పటికి 3 లెటర్లు ఇచ్చాను. కాబట్టి ఒక 1000 కోట్లు తీసుకున్నాం అనుకోండి, మీకు కూడా కొన్ని చేయడానికి కార్యక్రమాలు చేపట్టడానికి ఇట్లాంటి అడ్వైజరీ కమిటీ వాళ్ళు మీరు